సంగారెడ్డి జిల్లా కంకోల్ గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి ఉత్సవాలను ఊరూరా వాడవాడల ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ, ఇదే తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఈ పర్వదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం శుభసూచకం. బీసీ మహిళా సాధికారతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా శుభాభివందనాలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ప్రజలకు తెలియజేయాల్సిన నిమిత్తమై మీకు అందజేయడం జరుగుతుంది. భారతీయ సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి మన సావిత్రిబాయి పులే. సావిత్రిబాయి ప్రముఖ సంఘ సంస్కర్త అయిన ప్రముఖ జ్యోతిరావు పులే భార్య. కుల మతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అమ్మ సావిత్రిబాయి పులే. ఈరోజు కంకోల్ గ్రామంలో సావిత్రిబాయి పులే జయంతిని ఘనంగా జరుపుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సావిత్రిబాయి పులే మరి ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషకరం. ఈమె మరి మొట్టమొదటిగా చదువుకొని మహిళలందరికీ చదువు చెబుతూ బడుగు వర్గాల ఆశతో ఉంది. ఇప్పుడు ఒకప్పుడు అగ్రవర్గాన్ని చదువుకొని వాళ్ళు చదువుకోవాలని చెప్పి కాకుండా అందరూ చదువుకోవాలని చెప్పి ప్రజలకి తిరిగి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన వ్యక్తి సావిత్రిబాయి పులే. మరి ఆమెపై ఆయన భర్త పైన కూడా అనేక దాడులు చేస్తే కూడా ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా చూస్తూ ఈరోజు కలెక్టర్ అయిందంటే కూడా కలెక్టర్ కానీ మరి ఒక పొలిటికే కానీ ఒక టీచరే కానీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ మరి ఈరోజు ఆ రోజు ఆమె పోరాడబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సావిత్రిబాయి పులే ఆదర్శంగా తీసుకోవాలి. మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో అందరూ చేతనపరచాలి. రాబోయే ఎన్నికల్లో జడ్పీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ వర్గాలైనటువంటి వారికి అందరూ ఓ బీసీ ఉంటే బీసీలకు సపోర్ట్ చేయాలి, ఎస్సీ ఎస్సీ సపోర్ట్ చేసి చేతపరచని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. జై బీసీ, పట్టిల్లాలి బీసీ ఎస్టీ మైనార్టీ ఐక్యత. జోహార్ సావిత్రిబాయి పులే. ఈరోజు సావిత్రిబాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకొని కంకోల్ నెక్స్ట్ రోడ్డు నందున ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు. రమేష్ అన్న గారికి, ప్రభన్న గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. సావిత్రిబాయి పూలే జయంతి మనం ఎందుకు జరుపుకోవాలి, ఆమె మనకి ఏం చేసింది అనే అంశాన్ని కనుక మనం పరిగణనలోకి తీసుకుంటే భారతదేశంలో మహిళలు బయటికి కానటువంటి, పురుషులే బయటికి కానటువంటి రోజుల్లో కూడా ఒక మహిళ ఉండి తొలి ఉపాధ్యాయురాలుగా పిల్లల్ని పాఠాలు నేర్పుతూ బడి బాట పట్టిస్తూ ఆ రోజుల్లోనే చైతన్యపరిచినటువంటి సావిత్రిబాయి పూలే. పూలే గారి భార్యగా మన బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో ఎట్లా ఉంది మన పాలన అని చెప్పేసి పూలే గారిని అడిగినప్పుడు, దొరా వ్యవస్థ పరిణామం అంతా నీచంగా ఉంది, ఈ బ్రిటిష్ వాళ్ళు విద్యాపరంగా ఈ దేశాన్ని పాలించలేకపోతున్నారు, అసమర్థ పాలన ఉన్నది అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ మైండ్నే డైవర్ట్ చేసి, అరే ఈ రకంగా అనుకుంటున్నారు అయితే పాఠశాలలు నిర్మించండి, ఉపాధ్యాయులను నియమించండి అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు హామీ ఇచ్చిన రోజు, ఎవరు లేకపోతే నా భారతదేశం పిల్లలకు నా భార్యనే మొదటి ఉపాధ్యాయురాలు అవుతుంది అని చెప్పేసి ఆ రోజు చైతన్యపరిచి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆ రోజు తను ఎన్నో అవమానాలు భరిస్తూ, ఎన్నో అవనీలను భరిస్తూ ఉక్కు మహిళగా వారిద్దరు దంపతులు భారతదేశానికి చేసిన సేవ ఈ భూమి ఉన్నంత వరకు చరిత్రలో నిలిచిపోతూ ఉంటుంది. భూమి ఉన్నంత వరకు వాళ్ళ ఆనవాళ్ళు ఉంటాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా వాళ్ళు చేసిన సేవల్ని మనం స్మరించుకుంటూ అలాంటి ఈరోజు జయంతి చేసి వదిలిపెట్టడం కాకుండా ప్రతిరోజు వాళ్ళటువంటి మహనీయులను
ఖచ్చితంగా మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆనాడు ఇప్పుడున్నటువంటి పరిణామాల పుట్ల లేకుంటే ఆ రోజుల్లోనే వాళ్ళంతా చైతన్య పరిస్థితి జనాలంటే ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది, వ్యవస్థ పెరిగిపోయింది, పరిణామం పెరిగిపోయింది, పరిస్థితులు మారిపోతూ ఉన్న సందర్భంలో మనం కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళను ప్రతిరోజు స్మరించుకుంటూ ముందుకు సాగాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా బీసీలంతా ఏకమై, బీసీ ఎస్సీ ఎస్టీలు ఏకమై రాబోయే రోజుల్లో బీసీదే రాజ్యాధికారం కావాలి అని చెప్పేసి సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని మహాయుద్ధం చేసి వచ్చే నెక్స్ట్